Hey guys, this is Akshay and welcome back to my channel Akshay Reddy. And one more thing, andariki happy new year. ఈ ఇయర్ అందరికీ హ్యాపీ అండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దట్స్ ద థింగ్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినాను. ఐ హ్యావ్ టు గో డౌన్. ఎప్పుడు ఇదే డైలాగ్ కదా. ఓకే, కిందికి వెళ్ళేసి ఐ హ్యావ్ టు ఈట్ లంచ్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు షూట్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది స్టిచ్డ్. మీరు లింక్స్ అవన్నీ అడగకండి బికాజ్ ఐ కాంట్ ప్రొవైడ్. అప్పుడే 2025 అయిపోయి 2026 వచ్చేసింది. సో డేస్ ఆర్ గోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎస్ గైస్, దిస్ ఇస్ మై లంచ్. చికెన్ అండ్ మటన్ బిర్యానీ. ఓ ఇప్పుడే లంచ్ తిన్నాము. నువ్వు తిని అమ్మ అక్క తినేసినారు, నన్ను వదిలేసి. డాడీ అక్కడ తింటున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు అక్క రెడీ అయింది. అక్కకి ఏదో ప్రమోషన్ వీడియో ఉందని పైకి వెళ్ళి చేసుకుంటుంది. సో నేను కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి, సెల్ఫ్ పోర్ట్రేట్స్. ఫోన్ చైన్ వేసుకోలేదు. పైన ఉంది, వేసుకుంటా. మా అక్షయ మా ఇషితాలు అన్నీ తీసేసింది. అంటే నేను నైట్ పడుకునేటప్పుడు అన్నీ తీసి పడుకుంటా. కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డ్రెస్ బాగుంది నా అనేది. థ్యాంక్ యూ. మీరేగా అప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చి. ఓ అదేనా. సో వాట్ ఆర్ ద ప్లాన్స్ టుడే చెప్పు. చిన్న దీనికి టుడే ప్లాన్ వీలైతే గుడికి వెళ్తాము. ఓకేనా. సాయిబాబా గుడిగా. ఈరోజు థర్స్డే కాబట్టి సాయిబాబా గుడి. ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే అవుతుంది. సో ఎవరి వీక్ కదా. ఎవ్రీ వీక్ సండే. సండే వెళ్తావు కాబట్టి సండే. ఈ అక్షయ వచ్చేసి ఇప్పుడు లేసిన బెంగళూరుకి నాకు కాలేజ్ స్టార్ట్ 5th. బెంగళూరుకి వీళ్ళు వద్దామని అనుకుంటాను. నేనే పిలిచిన, రండి మీరే వదిలిపెట్టండి నన్ను, నేను పోవడం కన్నా. సో లెట్స్ సీ ఏమవుతుందో. వీళ్ళు లాస్ట్ మినిట్ ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తారు, మెయిన్లీ మా డాడీ. సో వెళ్ళేదేనా బెంగళూరుకి? వెళ్ళేదే, చూద్దామండి. చూద్దాం. సో మా డాడీ తింటున్నాడు. సో హీఈస్ వెరీ బిజీ నౌ. ఇప్పుడే చాలా మంది వచ్చి డాడీకి విషెస్ చెప్పి కేక్ కటింగ్ చేయించుకొని బొకేస్ ఇచ్చి పూలదండలు వేసి పొద్దున్న లేచినాడు. అదంతా అయిపోయి వచ్చేసరికి ఎంత అయింది? 2 అయింది టైము. 2 అయింది. 6కి రెడీ అయినాడు. 6కి లేచి రాత్రి అంతా మళ్ళీ ఒకటి ఎన్నికి బాగుంటున్నారు 2 అయిందిలా పడుకునేసరికి. నైట్ మేము కేక్ కటింగ్ చేసినాము. అదంతా అయిపోయేసరికి 1:30, 2 అట్లా అయింది పడుకునేసరికి. మార్నింగ్ 6కి లేచి అందరు వచ్చింటే ఇప్పుడైంది తినే టైం మా డాడీకి. ఇప్పుడు నేను మంచిగా రెడీ అవ్వాలి. రెడీ అవ్వు. రెడీ అవ్వు. బాయ్ బాయ్. డాడీకి ఇందాక విషయం చెప్పనీకి వచ్చారన్నారు కదా, వాళ్ళంతా ఇవన్నీ ఇచ్చినారు. దిస్ చాక్లెట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. అండ్ డాడీ వచ్చేసి వచ్చిన వాళ్ళకి టీస్ అండ్ సమోసాస్ చేయించినాడు. సో ఈవినింగ్ వస్తారు. సో ఇంట్లోకి తెచ్చేసుకున్నాము, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తారు. ఓకే గాయస్, ఇప్పుడు మేము సమోసా టేస్ట్ చేద్దామని అనుకున్నాము, నేను మా మమ్మీ. సో ఒక 4-5 సమోసాస్ తీసుకుంటా ఉన్నాయి ఇక్కడి నుంచి. సో నా we are tasting. Guys, I'm all ready. జ్యువెలరీ అంతా వేసేసుకున్నాను. సో ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకొని, న్యూ ఇయర్ కదా, కొన్ని ఫొటోస్ తీసుకొని ఐ హ్యాడ్ టు స్లీప్. మధ్యాహ్నం అంటే నిద్రపోవాలి, అది ఆన్వాయితీ హాలిడేస్లో. సో ఎస్, నేను అమ్మ టెంపుల్కి అని చెప్పింది కదా. సో వెదర్ మేము వెళ్తామో లేమో నాకు తెలీదు, బట్ ఐ హోప్ మేము పోతాం, ఎందుకంటే మా అమ్మనే చెప్పింది కాబట్టి. దట్ టు థర్స్డే సాయిబాబా అవర్ ఫేవరెట్. సో వెళ్తాము, మోస్ట్లీ వెళ్తాము. గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. అండ్ మా మమ్మీకి లాయిడ్గా ఫీవరిష్గా ఉందంట. మేము యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ వీఆర్ నాట్ గోయింగ్ నౌ. హాయ్, సే హాయ్. సే హాయ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బోడీ గరం. సమోసా తినకూడదు నువ్వు. బిస్కెట్ వస్తాను నీకు. మనకి చాలా పెద్ద వర్క్ ఉంది ఇప్పుడు, కొంచెం బిజీ వర్క్. It's none other than eating samosas. తినదు. అది తినదు.
నిన్న మనం ఏమైనా దిష్టి అయినందుకేమో మేబీ అమ్మకి దిష్టి తిందాం. అంత మంచిగా తాడుతున్నాడు మురుకులు. రేపు నుంచి పప్ప నెంబర్దాం ఇంకా అది పెట్టకూడదు సమోసా పైన తీసి ఆ పైన సూపర్నే సూపర్నే. ఎప్పుడు కావాలా ఫుడ్, ఎప్పుడు తిండిపోతూ బడ్డీ తిండిపోతూ తోగుతున్నాడు. బడ్డీ తిండిపోతులు పుచ్చుకుచ్చుకు. నీకు ఎప్పుడు ఫుడ్ అంటే ఎందుకు రాంది ఇష్టం రే? మాకు తెస్తాను. లైట్ గా డెలికేట్ గా తీసుకుంటాడు కదా, మంచిగా తీసుకుంటాడు. క్రంచీ క్రంచీగా ఉందా? నువ్వు మసాలా తినవు బట్టి లోపల ఉన్న స్టఫ్ జెంటిల్ గా ఉంటాడు మా బాబు. సో జెంటిల్ బేబీ. ఐ థింక్ దిస్ బ్లాగ్ ఈస్ గోనా బీ 2 days కంప్లీట్ బ్లాగ్. ఎందుకంటే ఈ రోజు ఒక రోజు నాకైతే కొంచెం నేనేం షూట్ చేయాలి అందుకే. ఫీలింగ్ ఏం తెలుసా, ఈ పిల్ల ఒకటి అంత ముక్క ఎత్తుకొచ్చారి, అంత ముక్క ఎత్తుకొచ్చి తిని ఏదో సమాధి సేవ చేసినట్టు చేస్తుంది. గంట సేపు సతాయిస్తుంది. సతాయించట్ల ప్రేమ చూడు. వాడి కూడా నేను అంటే ఇష్టం. చూడు నువ్వేమో కుంభాలు వేస్తావు, మాకేమో ముక్క పెడతావు అని. లోపల మసాలా తినలేడు వీడు, అందుకే. దాని ఇన్నర్ ఫీలింగ్ నువ్వేమో బాగా కడుపు నిండా తింటావు, నాకేమో ఏదో ఒక ముక్క వాడి ఇన్నర్ ఫీలింగ్ అక్క వీడు ఎంత మంచిగా మసాజ్ చేస్తుందో. అంత సీన్ మంచిది అక్క. పోయి ఇంకొక ముక్క తీసుకురా పో అంటుంది. అవునా బడ్డీ? ఇంకా తింటామా ఫుడ్? తోపుతాడు. సోన్ ఎందుకు నన్ను అని తినకూడదు. ఏందిడా అన్నట్టే ఏంది పడుతుంది పూసుకుంటూ ఉంటావు. ఏందో పూసుకున్నాడు చూడు మేడం. ఓకే గాయస్, వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను అమ్మ అక్క ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాము. అండ్ నిన్న మా అక్క కొనిపించిన క్రాక్స్ ఇస్ మై సిస్టర్. హాయ్ గాయ్స్, న్యూ ఇయర్ రోజు ఏంది పిల్ల ఇట్లుంది అనుకుంటున్నారా? వెరీ టయర్డ్, మధ్యాహ్నం పడుకోలేదు. అండ్ దాంతో పాటు ఇప్పుడు కొంచెం చిల్గా బయటికి వెళ్తున్నాం కాబట్టి ఐ వోర్ మై ఫ్రీ డ్రెస్. ఇది చూడండి, నాతో పాటు ఐషి కూడా పట్టింది. These are my new Crocs and those are my sister Crocs. Yeah, same but different. And the Crocs fans name. So yeah, same but different. Mom, నేను పైన అప్పుడు ఎవరన్నా రాసాదా ఇచ్చారా కిందికి రాని లేట్ చేస్తాం మీరు, లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ వచ్చే కూడా లేట్. అమ్మ వచ్చిందా ఇప్పుడు? మరి ఫాస్ట్ గా మనం బయట ఉన్నాం కదా ఇప్పుడు. బయటకి వెళ్దాం. కమ్ లెట్స్ గో. గో నియర్ బడ్డీ. ఓహో, ఇప్పుడు ఇంకా ఇది ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు వాడిని లోపల వేయాలా? వాడిని పట్టుకొని లోపల పడేయాలి. అసలు కనపడట్లా. లోపల పడుకొని ఉన్నాడు ఆఫీస్ రూమ్. ఏరా మేము బయటకు వెళ్తున్నాం. పడి ఎలా ఉన్నాయి నా కొత్తటి స్లిపర్స్? చూస్ వన్ బడ్డీ. చూస్ వన్. నన్ను వదిలేండ్రా బాబు. ఏది చూస్ చేసుకో. ఉన్నాడు లోపల. ఇందాక అలవాట్లో పొరపాటులో సారీ బడ్డీ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను వాడి కాలు తొక్కాను బై మిస్టేక్. నేను ఇప్పుడు మీకు దయ్యంలా కనిపిస్తున్నా. బట్ లిజన్, మీలో ఎంతమందికి ఇలా ఒక ప్రాబ్లం ఉంది? ఎప్పుడు మీరే డ్రైవర్ అవుతారు. అండ్ అఫ్ కోర్స్ ఐ లైక్ టు డ్రైవ్, బట్ ఒక్కసారి కూడా వాళ్ళు తీసుకోరు, ఇంకా నాకే ఇస్తారు. అక్కకి డ్రైవింగ్ వచ్చినప్పటికీ షీ వోంట్. షీ లైక్స్ టు బీ ఏ ప్యాసింజర్ ప్రిన్సెస్ అండ్ ఐ లైక్స్ టు బీ ఏ డ్రైవర్ ఓన్లీ, బికాజ్ నాకు డ్రైవింగ్ ఇష్టం కాబట్టి. అండ్ లెట్స్ గో అవుట్. ఎక్కడికి వెళ్తామో ఏమో తెలీదు. మా అమ్మ బయటికి వెళ్దామనింది చాలా రోజుల తర్వాత.
ఏవో కావాలంట కొన్ని. సో లెట్స్ గో. రాకముందేమో రాలా అంటారు, వచ్చినాక రాకముందేమో తొందరిస్తారు, వచ్చినాకేమో లేట్ చేస్తారు వీళ్ళు ఫుల్గా. ఎంతసేపు వెయిట్ చేయాలంటే ఇంకా నాకు తెలిసి 1 గంట పడుతుంది అంతసేపు వెయిట్ చేయాలి. ఒకరు వస్తే ఒకరు రారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు, అందుకే ఇద్దరు కలిసి ఇప్పుడు వచ్చారు ఫాస్ట్గానే కొంచెం బెటర్. గైస్ నౌ వీఆర్ అట్ కెఫే అండ్ ఆర్డర్ ఇచ్చేసినాం. వీళ్ళు చాలా లేట్ చేసినారు. నేను చాలాసేపు కార్లో వెయిట్ చేసి ఫోన్ చూస్తాను నేను చేసి ఇంకా బోర్ కొట్టేసి నేను ఇంకా నా వల్ల కాల అప్పుడే వచ్చినారు వీళ్ళు. సో ఇప్పుడైతే మేము కెఫేకి వచ్చినాము. సో వీ ఆర్డర్డ్ ఫుడ్. అక్క వచ్చేసి అక్క పెరి పెరి చికెన్ బర్గర్, నేను డబల్ డెకా బర్గర్ చికెన్ డే. అన్న వచ్చేసి వెజ్ రోజు థర్స్డే కాబట్టి, తను వచ్చేసి శాండ్విచ్, బాంబే గ్రిల్ శాండ్విచ్ అండ్ బర్గర్. దిస్ ఇస్ డబల్ డెక్కర్ 1 అండ్ అది పెరి పెరి బర్గర్. అది మా అక్కది, ఇది నాది. అండ్ మా మమ్మీ వెయిట్ చేస్తుంది ఫర్ హర్ శాండ్విచ్. ఎస్ కదా అక్క ఎలా ఉంది? అమేజింగా. ఇది నెక్స్ట్ డే. సో ఐ థింక్ దిస్ వ్లాగ్ ఈస్ గోన్ బీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై 2 days అనుకోవచ్చు. ఎందుకంటే అదంతా షూట్ చేయలేదు, నేను మర్చిపోయాను నేను వ్లాగ్ తీస్తున్నానని. సో నేను మళ్ళీ ఇది షూట్ చేస్తాను కొత్తగా ఈరోజు. అంటే అది కూడా యాడ్ చేస్తాను, అది ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. గుడ్ మార్నింగ్. హాయ్. అలా ఉంది నా రెస్పెక్ట్ ఇంట్లో. సో ఎస్ We are really very excited అనమాట, ఎందుకంటే this is the first time we are going with family. So పిక్నిక్ పెట్టినాం బెంగళూరుకి ఫస్ట్ టైం ఆ ఫ్యామిలీతో. ఐ మీన్ చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఫస్ట్ టైం అంటే కొంచెం చూపినని కూడా అట్లా మీ బ్లాగ్ అని మీరే చూపించుకుంటారు. లెవెల్ అది నా లెవెల్. వెళ్తున్నాం. So yes guys, I'm drinking ragi malt. I already drank ragi malt. వేడిగా ఉంది. వేడిగా ఉంటే ఉప్పుకొని తాగాలి, అదే రాగి మాల్ట్లో ఉన్న అది. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ థిక్, సో ఎంత ఉప్పున్నది చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఎలా తాగాలి. సూప్ అమ్మా అదేమన్నా వద్దు. నీ ఫేస్ ఎందుకో డల్గా ఉంది, హెల్త్ బాగాలంటే. యాక్చువల్లీ ట్రూ. ఓ సో ఎస్ గైస్ వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. అండ్ ఇప్పుడే కొత్తగా తెలిసిన విషయం అది. వీళ్ళిద్దరికి కూడా తెలుసు, నాకు ఒక్కటి తెలుసు ఆ విషయం. సో అది చెప్పేసారు వీళ్ళకి కూడా, పనిలో పని. ఫిఫ్త్ ఉంది, 2 classes ల్యాబ్ 2 క్లాసులేగా. ట్యూస్డే మొత్తం ఫుల్ డే, కొంచెం వర్కింగ్ డే లాగా. ఇది రాగి మాల్ట్ పౌడర్ మా మమ్మీ చేసింది పౌడర్. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. ఓకే, మై న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఆర్ టు బీ లెస్, అంటే స్క్రీన్ టైం తగ్గిద్దామని అనుకుంటా ఉన్నా. అభిజ్ఞా So, Dad, I'm coming. ఎక్కడికి మనం ఇప్పుడు బర్త్డే కోసం ఫుడ్. నాకు గైస్ ఇప్పుడు నేను ఒక రియల్ హ్యాపీనెస్ చూపిస్తాను మీకు. అక్షయ ఫ్లిప్ నువ్వు పోకు, ఎక్కడికి, నువ్వు అక్కడే ఉండు. నా బుజ్జి అమ్మో, లాక్ వేసేసిన నిన్ను. ఏ లాక్ ఎట్లా చేయాలి ఇప్పుడు? కీస్ ఉన్నాయి. పడుకున్నావా? బజ్జున్నావా? బజ్జుకున్నావా?
అక్కకి షేక్ పెయింట్ వేసినారు. అక్కకి షేక్ అండి, షేక్ షేక్ అండ్ కాదు, వాడికి ఇప్పుడు ఫుల్ నిద్రపోయినాడు, ఇంకా ఇప్పుడు స్లీపింగ్. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇలా తలుపు తీసి ఫస్ట్ ఇక్కడ ఉన్నది తీసేస్తా. తినన్నా నీ బెడ్షీట్ దిగు. క్యూట్గా అలా అడుగులు వేస్తూ తీస్తాడు అనమాట నిద్ర ముగ్గులో. నీట్గా గుడ్ బాయ్. ఇట్లా సైడ్ పెట్టేసి ఫస్ట్ మనం నీళ్ళు పెట్టాలి, ఎందుకంటే అన్నం పెట్టిన తర్వాత వాడు ఇంకా పలకడు, అంటే కొరుకుతాడు. ఫుడ్ పెట్టినా ఫస్ట్ ఇది వచ్చేసి దీంట్లో పెరుగు అన్నం, పెరుగులో అన్నంలోకి అమ్మ చికెన్ బాయిల్ చేసినవి ఉంటాయి కదా, అవేవో పిసికి వేసినట్లుంది. ఎందుకంటే ఉత్తి పెరగ మిల్క్ కర్డ్, అన్నము, చికెన్ బాయిల్ చికెన్ తినే. ఎందుకంటే వాడు పెరుగు ఇప్పుడు బాగుంది స్మూత్గా. ఎందుకంటే వాడు పెరుగు తిండనమాట ఉత్తిగా అయితే. ఇట్లా పెడితే కాసేపు అన్న ఆగి తింటాడు. సో అది చూడండి, ఇంకా కోపం. నేనే కదా నన్ను ఫుడ్ పెట్టింది, నన్ను ఏడుస్తావా, నన్ను ఏడుస్తావా చెప్పు. ఫుడ్ అంటే అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, డాడీ లేడు, ఎవరు లేరు. ఫుల్గా కోప్పడతాడు అనమాట. ఇంక తినేసి పడుకుంటాడు. ఈవినింగ్ వాకింగ్ స్కెడ్యూల్ అది. బాయ్. ఏం బడ్డీ తినులే, నిన్నే చూసి అడుస్తున్నాడు. తిను 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 తిను. తింటావా నేను తినమంటావా? నేను తింటా అయితే. తిను అమ్మా, తిను. అట్లా అంటేనే తింటాడు. పెరుగు కాబట్టి మొండి. పెరుగు కాకుండా చికెన్, మటన్ ఏదైనా కూడా, ఫిష్ అయినా కూడా, ఏదైనా కూడా, ఫిష్ చాలా తక్కువ పెడతాం, ఏదైనా కూడా బాగా తొందరగా తినేస్తాడు. పెరుగు కాబట్టి కొంచెం లేట్. ఓకే, లెట్స్ గో. This is my lunch. Dal, rice and potato fry. And this is my sister's lunch. Extra fish fry okati add ayindi and she is on diet. నో డైట్, She is having her limited food. ఈటింగ్ హెల్దీ, దట్స్ ఇట్. అబ్బో చూద్దాం ఎన్ని రోజులు ఈ హెల్దీనెస్. గైస్ వి ఆర్ బ్యాక్ అండ్ నేను ఒక వర్క్ మీదకి బయటికి వచ్చినాము. ఆ వర్క్ ఏందో అని నెక్స్ట్ వీక్ వెనస్డే వస్తుంది మీకు ఆ వీడియో మా అక్క ఛానల్లో. సో గెస్ట్ చేయండి ఏం వర్క్ ఏంది అని చెప్పి. బట్ నేను డ్రైవింగ్ చేస్తున్నా బై ద వే, సో ఐల్ రికార్డ్ లేటర్. హే గాయ్స్, నౌ ఐమ్ ఈటింగ్ పానీపూరి. బయట నుంచి తెప్పించింది మా అమ్మ చేయాల. So evening time, snacks time, పానీపూరి time. అవి నా వేసుకలు కూడా తింటుంది అక్కడ. అక్క నేను ఎక్స్ట్రీమ్ ప్రాంక్ వీడియో షూట్ చేసాం. ఈ వెనస్డే వస్తుంది అక్క ఛానల్. It's nice, right? నాకు అందరూ ఇష్టం. I love పానీపూరి more than మసాలా. Bye. Okay guys, that's it for today. 2 days shoot చేసిన ఇదే వీడియోని. I don't know how it gonna turn, and yes, that's it for today's video. If you like this video, just do like, share and subscribe. I'll see you in my next video. Bye.